లో ఇక జీవన్ రెడ్డి ప్రస్థానం ముగిసింది. కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా గుడ్ బై చెప్పినట్టే. ఎంతమంది బుజ్జగించినా, ఎంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి సంప్రదింపులు జరిపినా ఏ మాత్రం జీవన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. 40 సంవత్సరాల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో. 2 సార్లు ఆయన కెరీర్లో మంత్రిగా పనిచేసే అనుభవం ఉంది. 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి ఉత్తర తెలంగాణలో అతి కీలకమైనటువంటి నేతగా జీవన్ రెడ్డి వ్యవహరించారు కాంగ్రెస్ పార్టీలో. అటు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, అన్ని రాజకీయ పార్టీలో కూడా చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఉన్నారు ఆయన. అయితే అటువంటి లీడర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఆయన అనేక మంది ఆయన్ని సంప్రదిస్తూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కానీ, శ్రీధర్ బాబు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వెళ్ళి కలుస్తున్నారు. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఏకంగా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఆయన ఎదుట కనీసం జీవన్ రెడ్డి కాంగ్రెస్ కండువాను కూడా వేసుకోవడానికి ఇష్టపడలేదు. కాంగ్రెస్ కండువాని ఒక కార్యకర్త వేయడానికి వస్తూ ఉంటే వద్దు అని చెప్పి ఆయన పక్కకు నెట్టేస్తున్నారు. జీవన్ రెడ్డికి 4 దశాబ్దాల అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. అదంతా కూడా ముగిసిన అధ్యాయం అని చెప్పాలి. ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫ్లెక్సీలని, హోర్డింగ్స్ని, బోర్డు మిగతా హోర్డింగ్స్ని, ఫ్లెక్సీ అన్నిటిని కూడా తొలగించేస్తున్నారు. సో అక్కడ చించేస్తున్నారు అభిమానులు మొత్తం కూడా. 1981లో ఫస్ట్గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినటువంటి జీవన్ రెడ్డి బహుశా ఆయనకి ఉత్తర తెలంగాణ అంటే అది కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఈ ప్రాంతాలు ఇంక్లూడింగ్ మెదక్లో కూడా. సో ఆయనతో పాటుగా సరితూగిన రాజకీయ నాయకులు చాలా అరుదు, ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. సో 1981లో మొదటిసారిగా ఆయన పంచాయతీ సమితి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. తర్వాత 1983లో ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే అయ్యారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాగానే మంత్రి పదవి లభించింది. 1984లో కాంగ్రెస్లోకి వెళ్ళారు. 89లో గెలిచారు, 84లో గెలిచారు, 89లో ఆయన గెలిచారు. 89 నుంచి 94 జగిత్యాల ఎమ్మెల్యేగా, 1996 నుంచి 2009 వరకు అన్డౌటెడ్లీ కేవలం ఒక జీవన్ రెడ్డి హవా నడిచింది ఆ నియోజకవర్గంలో. ఆ తర్వాత 2009లో ఓడిపోయారు ఆయన. మళ్ళీ 2014లో గెలిచారు. 2018లో రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలు వెళ్ళిన సమయంలో కూడా ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. మొదటి ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ హవా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగిత్యాలలో మాత్రం కొంత ఆయనకి సహకరించలేదు అక్కడ జనం, కాబట్టి ఓడిపోయారు. ఎంపీ కంటెస్ట్ చేశారు, ఎంపీ కూడా ఓడిపోయారు. సో రీసెంట్గానే ఎమ్మెల్సీగా పదవి కూడా పోయింది. సో జీవన్ రెడ్డిని అక్కడ ఎక్కువగా కలిచివేస్తున్న అంశం ఆయన ప్రత్యర్థి అయినటువంటి సంజయ్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం. కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని అసలుసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేసి సంజయ్ని ముందు పడేసి సంజయ్తో పాటుగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం, రాజకీయంగా వాళ్ళకి అవకాశం కల్పించడం. మొన్న మధ్య మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి సంజయ్కి వ్యతిరేకంగా తన టీంని ఇండిపెండెంట్గా బరిలోకి దించి ఎంతటి ప్రభావం చూపించగలిగారో చూసాం. సో ఎక్కువగా ఆయన సంజయ్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంకరేజ్ చేయడమే చాలా తీవ్రంగా కలిచివేస్తుంది అంటున్నారు. ఇక తన ప్రయాణం ముగిసింది కాంగ్రెస్ పార్టీతో అన్నట్టుగా అర్థమవుతోంది. సో దీనికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. చంద్రశేఖర్, ఎలా చూడాలి? జీవన్ రెడ్డి ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ముగిసిందా? 40 ఏళ్ల అనుబంధం. మొదటిసారిగా గెలిచినప్పుడే మంత్రిగా ఆయన అవకాశం దొరికింది ఎన్టీఆర్ గవర్నమెంట్లో. ఆ తర్వాత వరుసగా 1996 నుంచి 2009 వరకు కంటిన్యూస్గా 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఉత్తర తెలంగాణలో ఒక లీడర్, ప్రజానాయకుడు అని చెప్పొచ్చు జీవన్ రెడ్డి. ఆ స్థాయిలోనే మొన్న మున్సిపల్ ఎన్నికలు కనిపించాయి. సో ఇప్పుడు ఆయన దారి ఎటుండబోతోంది? పిసిసి అధ్యక్షుడు వచ్చినా కూడా కనీసం కండువా వేసుకోలేదు ఆయన ఎదుట. ఏం జరుగుతోంది? మనోజ్, ఒక్కటే దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఇతర నేతలు వచ్చారు, చుప్పదండి ఎమ్మెల్యే వచ్చారు, కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. మీ సేవలు నాకు అవసరము, మీ యొక్క ప్రతిపాదన నేను అధిష్టానం వద్ద చెప్తా, తీసుకెళ్తాను, మీరు ఓపిక పట్టండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నర్మగర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేవుడు శాసిస్తాడు, మానవుడు ఆచరిస్తాడు అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. తన నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నానని చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ సచిన్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ తదితరులు వచ్చి దాదాపు 2 గంటల పాటు జీవన్ రెడ్డితో మంతనాలు జరపడం జరిగింది. మీరు పార్టీలో ఉండండి, మీకు మంచి గౌరవం, ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది అంటే ఆయన ఈ 2 గంటల సమయంలో మీరు ఈ గతంలో ఢిల్లీకి తీసుకెళ్లారు, అధిష్టానంతో మంతనాలు జరిపించారు, అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి,
అడుగు అడుగున అవమానాలు ఎదుర్కొంటూ నేను ఎన్ని రోజులు ఇది భరించాలి, ఈ సమయంలో ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి లాంటి నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి అంటే నాకు గౌరవమే, అయినప్పటికీ ఆయన వల్లే నాకు అన్యాయం జరిగింది అంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా మండిపడడం జరిగింది. ఖచ్చితంగా ఆయన నిర్ణయం తీసేసుకున్నారు. ఆయనకి రేపు అనుకున్నట్టుగానే మొన్న ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నా వెంట నడిచినటువంటి మిత్రులు, శ్రేయాభిలాషులు, కార్యకర్తలు, నా నియోజకవర్గ ప్రజలు అందరూ నాకు అండదండలు అందించారు. భవిష్యత్తులో సైతం మీ యొక్క సహాయ సహకారాలు ఇలా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీ సలహాలు సూచనలు అన్ని ఇవ్వడానికి మీరు తరలి రండి. అంటే ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకి బండారి గార్డెన్ జగిత్యాల నుంచి గోలపల్లి వెళ్లే రోడ్ లో ఉంటుంది. అక్కడ ఒక ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనోజ్. దానిలో భాగంగా తన యొక్క రాజీనామాని ప్రకటిస్తాడు, రాజీనామా చేసేస్తారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడానికి సైతం అది అనువైనటువంటి వేదికగా భావిస్తున్నటువంటి పరిస్థితి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, నిజామాబాద్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు జీవన్ రెడ్డి. సో ఆయన సైతం కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఏమాత్రం కన్విన్స్ అవ్వడం లేదు. అసలు జీవన్ రెడ్డి ఉద్దేశం ఏంటి, ఆయన డిమాండ్ ఏంటి, దాన్ని పరిష్కరించడంలో ఎక్కడ కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందని చూడాలి. అంటే 40 ఏళ్ల ప్రస్థానం ఉన్నటువంటి జీవన్ రెడ్డిని ఇప్పుడు పార్టీ మిస్ అవుతుందనంటే కొత్తగా ఉన్నటువంటి ఇప్పుడు కార్యకర్తలు కానీ లేకుంటే పార్టీ కోసం కష్టపడేటువంటి నాయకులు కానీ డెఫినెట్గా ఒక ఆలోచనకు వస్తారు. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకే ఒక తీరని అన్యాయం జరిగింది, మనం ఎంత, మన లెక్కెంత అనే రకం కూడా వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంది. ఒక తప్పుడు ఇంటెన్షన్, తప్పుడు భావన కార్యకర్తలకు వెళ్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డిని ఒప్పించడంలో, మెప్పించడంలో, తన సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారా? మనోజ్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గత ఈ సమస్య ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే ఎప్పుడైతే తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఈ సమస్య స్టార్ట్ అయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశాలన్నీ అధికారులకు కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ ఎమ్మెల్యే మాటనే చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి సూచించడం జరిగింది. మీరు మీ పని చేసుకుపోండి, మీకు ఏమీ అడ్డంకులు లేవు, మీకు అండగా నేను ఉంటాను అని ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది జీవన్ రెడ్డిలో. అంటే 10 సంవత్సరాల గతంలో వారు అధికారంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, తన అనుచరులని అందరినీ వేధించారు, అక్రమ కేసులు బనాయించారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వంలో ఉన్నాము, నేను ఓడిపోయాను అఫ్ కోర్స్, కానీ మళ్ళీ మొదలైంది. ఈయన మా పక్షాన చేరిండు, ఒక పార్టీ నుంచి విజయం సాధించి మరొక పార్టీలో చేరితే ఒకవైపు రాహుల్ గాంధీ పుస్తకం రాజ్యాంగం పట్టుకొని పాదయాత్ర చేస్తుంటాడు, చెప్తుంటాడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఖచ్చితంగా ఒక పార్టీ నుంచి విజయం సాధించి మరొక పార్టీలో చేరినటువంటి వ్యక్తులని డిస్క్వాలిఫై చేయాలి. యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో అమలులోకి వచ్చింది. అది 10వ షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా. దాన్ని ఖాతరు చేయాల్సిన అవసరం లేదా అంటూ ఆయన తనదైన స్టైల్లో చాలా సార్లు మండిపడడం జరిగింది. దీనిలో భాగంగా ఒకటే చెప్తున్నారు, నాకు గౌరవం లేదు, మర్యాద లేదు. మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం తన యొక్క అనుచరులకి, కార్యకర్తలకి టికెట్ ఇప్పించుకునేటువంటి స్థితిలో నేను లేను. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ టికెట్లు ఎట్లా ఇస్తాడు అని చెప్పేసి కుండబద్దలు కొట్టారు జీవన్ రెడ్డి. దీనిలో భాగంగానే కొద్దిసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ వచ్చినప్పటికీ ఆయన కన్విన్స్ కాలేకపోయారు. తన ఇంటి ముందు ఉన్నటువంటి బోర్డు ఇందిరా భవన్ ఏదైతే ఉందో దాన్ని సైతం తొలగించారు, ఫ్లెక్సీలు తొలగించారు. మనకు తెలుసు ఉగాది, శ్రీరామనవమికి సంబంధించి ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చిత్రాలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు అన్ని కూడా తొలగించారు. చంద్రశేఖర్, కేవలం జీవన్ రెడ్డి నియోజకవర్గంలోనే కాదు, మొత్తంగా 10 నియోజకవర్గాల్లో కూడా ఇదే రకమైనటువంటి ఫిరాయింపు జరిగింది. అక్కడ కొత్తగా జాయిన్ అయిన వారే డామినేట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ జేహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ వ్యవసనాలు ఏంటి, లేకపోతే జీవన్ రెడ్డి మాదిరిగానే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమైనా ఇబ్బంది పడ్డారని బయటపడే అవకాశం ఉంది. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ ఇటువంటి సమస్య తలెత్తలేదు. సో తర్వాత పక్క నియోజకవర్గం పటాన్ చెరువు చూసుకున్నా, లేకపోతే ఇక్కడ చుట్టుముట్టు 10 నియోజకవర్గాల చేవెళ్ళ చూసుకున్నా, ఇవన్నిట్లో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన నియోజకవర్గం చూసుకున్నా, సో ఎక్కడ లేని సమస్య జీవన్ రెడ్డి దగ్గరే ఉత్పన్నమవుతోందా? జీవన్ రెడ్డి దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారా, లేకపోతే అక్కడ సమస్య నిజంగానే కనబడుతోందా? మనోజ్, మీరు అన్నట్టుగా మిగతా 10 ప్రాంతాల్లో పార్టీ ఫిరాయించినప్పటికీ అక్కడ లేని సమస్య ప్రధానంగా జగిత్యాలలోనే రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే ఆయన బద్ద శత్రువులాగా డాక్టర్ సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు దేకింగే అనేటువంటి స్టైల్లో దశాబ్ద కాలం నుంచి ఉన్నారు. 2014లో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో మళ్ళీ
ఆయన విజయం 18లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత మళ్ళొకసారి వరుసగా రెండవసారి డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు. 2019లో జరిగినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. దీనిలో భాగంగా ఒకటే ఆయన అంటున్నారు, మిగతా నియోజకవర్గాలు అంటే నా దగ్గర ఈ సమస్య ఉంది, మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటో నాకు తెలియదు. మీరు అన్నట్టుగా ఆ పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు. ఖచ్చితంగా ఇలాంటి సమస్య ఉంటది, కానీ కొంతమంది బయట పడతారు, కొంతమంది బయట రారు అనేటువంటి కోణంలో జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ అండర్స్టాండింగ్ లేకపోవడము, అడ్జస్ట్మెంట్ కాకపోవడము, నాకున్నటువంటి ప్రాధాన్యతని, నాకున్నటువంటి సీనియారిటీని గౌరవించకుండా నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ఈ ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు అనేటువంటి కోణంలోనే ఆయన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం జరిగింది. మనస్తాపానికి ఇన్ని రోజుల పాటు కార్యకర్తలతోని, సమీప నేతలతోని సైతం మంతనాలు సుదీర్ఘంగా గడపడం జరిగింది. దీనిలో భాగంగానే మనోజ్ ఈ నిర్ణయానికి వచ్చేశారు. దీనిలో త్వరలోనే ఆయన బీఆర్ఎస్ వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. చైరస్పారెడ్డి, జీవన్ రెడ్డి కోడలు చైరస్పారెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ వచ్చేయడానికి ముహూర్తం ఖరారైంది. చర్చ జరుగుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర శాసనసభకి 179 ఆఫ్టర్ డిలిమిటేషన్ శాసనసభ సభ్యుల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 33% రిజర్వేషన్స్ అయితే ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు జీవన్ రెడ్డి ఇప్పటికిప్పుడు తన నిర్ణయం తీసేసుకున్నారు. రేపు రాజీనామా చేయడం పక్కాగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఓసారి ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటుగా అత్యధిక సీనియారిటీ ఉన్న వ్యక్తి, చాలా రోజుల పాటుగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా పోలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం. సో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ట్రావెల్ చేసింది, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. ఇక 40 ఏళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్ పడింది. గుడ్ బై చెప్తున్నారు ఆయన. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ వైపుగా అడుగులు వేస్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీలో తను జాయినింగ్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈరోజు ఉదయాన్నే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళి జీవన్ రెడ్డి కలిసినప్పటికీ ఏమాత్రం కూడా వాళ్ళ మధ్య చర్చలు, ఒక మంచి ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగలేదు. ఫైనల్గా రిజల్ట్ ఏంటంటే ఇంటి ముందు ఫ్లెక్సీలు చినగడం, హోర్డింగులు చినిగిపోవడం, ఇంటి ముందు ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు కూడా కనిపించకుండా పోవడం. సో ప్రస్తుతానికి జీవన్ రెడ్డి అన్ని రకాల డిసిషన్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆయన కోడలు చరిస్మా రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో నిజంగానే జగిత్యాల్లో జీవన్ రెడ్డి కనుక బీఆర్ఎస్లో చేరితే మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతోంది? కాంగ్రెస్లో చేరిన సంజయ్కా, బీఆర్ఎస్లో చేరబోతున్న జీవన్ రెడ్డికా? మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేయండి. మిత్రులు మహేష్ గౌడ్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఎవరు వచ్చినా కానీ ఎదుగుతుందో, వారు వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఎదుగుతుందో, అతను వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కొరకు ఎదుగుతుందో వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ అసలు సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర. ఇప్పుడు ఏమైనా సమస్యకు పరిష్కారం అనేది ఉండాలి. ఆ సమస్యకి ఏది ఇస్తుందో పరిష్కారం ఇవాళ ఈ ఊరడింపులకు వచ్చిన దగ్గర లేదు. సరే, నన్ను అడిగినా నా దగ్గర కూడా లేదని చెప్పండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే అది దాటిపోయింది. అది దాటిపోవడానికి కారకులు ఎవరు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి అంటున్నాను. నేను పార్టీ మారడం కొంత ఇబ్బందికరమైన ఒక అంశం. రేపు భవిష్యత్తు నేను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం, గౌరవం నేను ఏ మేర పొందగలుగుతా కూడా ఊహించలేనని చెప్పంటున్నాను. కానీ ఏది అవుతుందో మరి పరిస్థితి అది ఊహించరాంది అయిపోతుందని చెప్పండి. కాబట్టి ఇంతవరకు 4 దశాబ్దాలుగా నన్ను వెన్నంటి వీళ్ళకేళ్ళు నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో నా గౌరవం ఇనుమడింపజేయబడే విధంగా, నాకు వెన్నంటి నిలిచినటువంటి ఒక నా రాజకీయ సహచరులు, నేను ముఖ్యంగా చెప్పంటున్నా అన్నాడుసే కార్యకర్తలు, నేను వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి నా రాజకీయ సహచరులు అని చెప్పంటున్నా. బట్ ఫర్ దేమ్ టుడే ఐఎమ్ ఎట్ దిస్ స్టేజ్ అని చెప్పంటున్నా. రాజకీయంగా ఒడిదుడుకులు, గెలుపు ఓటములు ఇంకా చూసా. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ, ఎన్ని గెలిపోవటంలో ఎదుర్కొన్నా కానీ, ఇన్నడు కూడా ఏదైతుందో నా వెన్నంటున్నారు, నాకు ఆత్మస్థైర్యం చెప్పిండ్రు, మనోబలం అన్ని విధాలు సమకూర్చిందని చెప్పంటున్నా. ఇలా రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక గుర్తింపు, ఒక ఐక్యతకి చిహ్నం జగిత్యాలు తీసుకుంటారు ఎవరైనా కానీ చెప్పండి. రాష్ట్ర స్థాయిలో
జగిత్యాల నియోజకవర్గం ఐక్యత చిహ్నం తీసుకోవడం, అంత ఐక్యంగా ఇక్కడ పార్టీని రూపొందించుకోవాలని చెప్పి అంటాడు. మరి ఇటువంటి పరిస్థితులలో సరే భవిష్యత్తు మార్గం పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయ ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏదైతుందో ప్రజా జీవితంలో కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఈ సిచ్యువేషన్ 15th నాడే ఇప్పుడు సచిన్ సావంత్ ఎవరైతే సెక్రటరీ గారు వచ్చిందో నెంబర్ 15th of Feb చెప్పాను నేను. మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎంపికకి సంబంధించి ఏదైతుందో నా అభిప్రాయం చెప్పాను నేను. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మొదటి నుండి ఎవరినో వాళ్ళు చేస్తే బాగుంటుంది, క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నటువంటి ఒక నాయకులు చేస్తే బాగుంటుంది సూచించాను. సరే అల్టిమేట్ గా డిసిషన్ ఏది ఉన్నా కానీ ఐ విల్ అబాయిడ్ బై ఇట్ అని చెప్పాను. అల్టిమేట్ గా డిసిషన్ ఏది ఉన్నా ఐ విల్ అబాయిడ్ బై ఇట్. కేవలం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపికైన వారితో కాకుండా వారితో పాటుగా నేను సమర్థించిన ఇండిపెండెంట్లు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం కట్టుబడి ఉంటారు. కానీ తదుపరి భవిష్యత్తు నా నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో నేను కూడా మరి ఊహించే పరిస్థితులు లేను. దీని తదుపరి నేను తీసుకుపోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను ఊహించే పరిస్థితులు లేను. ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ టు మై ఫేట్. ఇవాళ విధికి నేను వదిలేయాల్సి వస్తుంది. కర్మ సిద్ధాంతం కర్మ ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. బట్ నా నిర్ణయం మాత్రం ఏదైతుందో నేను అప్పుడే చెప్పాను. నేను వాళ్ళ సెక్రటరీకి చెప్పా, ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక వరకు మాత్రం ఏదైతుందో తప్పకుండా పార్టీ నిర్ణయం కట్టుబడి తదుపరి ఏదైతుందో నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితులు లేను. మీరు కూడా దయచేసి ఏదైతుందో నా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించకండి. రాజీనామా చేసినాక మిత్రులు అని ప్రజాక్షేత్రం పోదా ఉన్నారు. ప్రజాక్షేత్రం పోయిన తర్వాత ఏముంటుందో చూద్దాం. మీరు ప్రజా సేవ చేయడానికి రాజకీయ పార్టీ అండ ఉంటే బాగుంటుంది, ఎవరైనా భావిస్తామని ఎట్లుంటో చూద్దాం బాబు. మిత్రులు మహేష్ గౌడ్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఎవరు వచ్చినా కానీ ఏదైతుందో వారు వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఏదైతుందో అతను కాంగ్రెస్ పార్టీ కొనసాగడానికి కొరకు ఏదైతుందో 63 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడము, వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తా